తెలంగాణలో పాఠశాలలను జూన్ 12న తెరవాల్సి ఉండగా జూన్ 15కు వాయిదా వేసింది విద్యాశాఖ. ప్రభుత్వం విద్యాశాఖకు వచ్చిన వినతుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోగా విద్యా దినాలు మాత్రం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది విద్యాశాఖ. జూలై 11 రెండో శనివారం కాగా ఆ రోజును పని దినంగా ప్రకటించింది. ఈ మేరకు అకాడమిక్ క్యాలెండర్లో సవరణలు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేస్తూ డీఈఓలు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే స్కూళ్లకు ఈ సమాచారం అందించాలని సూచించింది. తెలంగాణలో పాఠశాలను జూన్ 12న తెరవాల్సి ఉండగా జూన్ 15కు వాయిదా వేసింది విద్యాశాఖ. ప్రభుత్వం విద్యాశాఖకు వచ్చిన వినతుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ రెడ్డి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి. గీతిగా తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీలను మారుస్తూ కూడా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ లో కూడా మార్పులు చేసింది. ఎందుకంటే ఈ నెల 12న పునఃప్రారంభం కావాల్సినటువంటి స్కూళ్లు అంటే విద్యాశాఖ అందినటువంటి అనేక వినతుల నేపథ్యంలో కూడా తేదీని 15కు అంటే ఈ నెల 15కు మార్చి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 12కు బదులుగా ఈ నెల 15న తిరిగి పునఃప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో పాఠశాల ప్రారంభ తేదీని మార్చాలని పలువురు కోరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 12న శుక్రవారం అవుతుంది కాబట్టి ఏదైతే పాఠశాల 3 రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో కోల్పోయినటువంటి విద్యా సంవత్సర ఏదైతే సమయం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేయడానికి 11/7 అంటే జూలైకి సంబంధించినటువంటి 11వ తారీఖును రెండో శనివారాన్ని సాధారణ పనిదినంగా ప్రకటిస్తూ కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తించే విధంగా కూడా అన్ని జిల్లా శాఖ, విద్యాశాఖ అధికారులకు, ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్లకు మరియు సంబంధిత శాఖాధికారులకి నిర్ణయాన్ని అన్ని పాఠశాలలకు తెలియజేసి అమలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే తెలంగాణలో స్కూళ్లు తిరిగి ఒక 3 రోజులు ఆలస్యంగా 12వ తారీఖున ఈ నెల 12న తిరిగి ప్రారంభం కావాల్సిన పాఠశాలలు 15న తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అందుకు బదులుగా వచ్చే నెల 11వ తారీఖును పని దినాలుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికైతే తెలంగాణలో పాఠశాలలకు సంబంధించి తిరిగి ప్రారంభ తేదీకి సంబంధించి 3 రోజులు ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, సిబ్బంది, పాఠశాల యాజమాన్యాలు, పాఠశాల అధ్యాపకులు కూడా పూర్తిగా దీన్ని గుర్తించాలని కూడా ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. కానీ మీడియా ద్వారా కూడా సమాచారాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని, ఎందుకంటే హాస్టల్స్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఇతర పాఠశాలలకు సంబంధించి 12వ తేదీనే ఆయా ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారాన్ని పూర్తిగా కూడా ఏదైతే తల్లిదండ్రులకు, పాఠశాల అధ్యాపకులకు ఉన్నటువంటి యాజమాన్యాలు, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా తెలియచేయాలని కూడా ఈ ఉత్తర్వులు స్పష్టంగా. కాబట్టి తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభంగా అమవుతా ఉన్నాయి. రైట్ వాసుదేవ్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.